రాత్రిపూట 10 దాటిన తర్వాత ఎవరైనా రోడ్డు మీద తిరిగితే మాత్రం ఖచ్చితంగా పోలీసులు తీసుకొస్తాం. ఎక్కడైనా కానీ గంజాయి తాగినా లేదా సొల్యూషన్ తాగినా లేదా దగ్గుమందు లాంటిది తాగినా మాత్రం మా నోటీస్కి వస్తే మాత్రం తీసుకొచ్చి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాం. తర్వాత మీకు కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎక్కడే కానీ గంజాయి కానీ పేకాట కానీ అలాంటి వాటిలో మాత్రం మేము ఖచ్చితంగా బైండ్ ఓవర్ చేస్తాను. ఒకవేళ రెండవసారి మీరు మళ్ళీ అలాంటివి చేస్తే మాత్రం నేను మీ వద్ద ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖచ్చితంగా కట్టిస్తాను. మీరు చేయాల్సింది పోలీసులు ఏవైతే చెప్తారో దాన్ని అనుసరించి మీ కుటుంబంలో పిల్లలను చక్కగా చూసుకోవడం, భార్య పిల్లలను చక్కగా చూసుకోవడం చేస్తే మీకు మంచిది. అలా కాకోకుండా బజార్లో తాగుతాం, తిరుగుతాం, కొట్లాడతాం, రౌడీజం చేస్తాం అంటే మాత్రం ఖచ్చితంగా కఠినంగా ఈసారి జైలుకి అయితే పంపుతాం. అగైన్ మళ్ళీ రిపీట్ అయింది. మీ 14 మందిని ఇప్పుడు 15 మందిలో మొత్తం బైండ్ ఓవర్ చేస్తా ఉన్నాం ఎంఆర్ఓ గారి దగ్గర. ఒకవేళ పద్ధతిగా మార్చుకోకుండా మీరు కఠినంగా పోలీసులు మీరు అట్లే ఉంటే మాత్రం పోలీసులు ఇంకా కఠినంగా తయారవుతారు. నాన్ బెయిలబుల్ కేసులు కట్టి మిమ్మల్ని జైలుకు పంపిస్తాం. మీరు మారాలి. మారకుండా మీ పద్ధతి మీదే ఉంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పోలీసు స్పేర్ చేయరు. ఇప్పుడు మీ అందరినీ ఎంఆర్ఓ దగ్గర పంపుతాను. అందరినీ కూడా 5 లక్షల రూపాయలు బైండ్ అవుట్ చేస్తా ఉన్నా. టౌన్ లో ఏ విషయంలో కానీ మళ్ళీ మా నోటీసు రాకూడదు. ఎక్కడే కానీ రౌడీజము, గొడవ చేయడము, పొడుచుకోవడము, తన్నుకోవడం లాంటివి ఉన్నాయి అంటే మాత్రం నేను తీసుకొచ్చి కూర్చోబెడతా, ఖచ్చితంగా లోపల పడేస్తాను. ఇది గుర్తు పెట్టుకోండి. అట్లా కాకోకుండా ప్రవర్తన మార్చుకుని మంచిగా బతుకుతామంటే మీకు వచ్చే నష్టం ఏమి లేదు. అర్థమైందా? రైట్.